సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై కానీ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అయితే నేను చికెన్ ఫ్రై ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. కానీ నీట్గా కడుక్కున్న తర్వాత చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. చికెన్ వచ్చేసి 1 kg కాబట్టి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను. తర్వాత సాల్ట్ వాటర్ అన్ని తీసేసి కడిగేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వేసుకొని కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 2 ఆనియన్స్ని అయితే ఇలా బ్రౌన్గా ఫ్రై చేసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అల్లం, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కొద్దిగా వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా పెరుగు 2 స్పూన్స్ అంతా వేసుకొని ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ. ఎంతో టేస్ట్ అయినా ఈ చికెన్ ఫ్రై చపాతీలో కానీ రైస్లో కానీ ఇందులో తిన చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.